పల్నాడు జిల్లాలోని 4 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. ఇక నాన్నేపాడులో 236, 237తో పాటు దమ్మలపాడులో 253, 254 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందని, ఇక్కడ వెబ్కాస్టింగ్ వీడియోలు చూసి రీపోలింగ్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు అంబటి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అయితే దీనిపై ఎలక్షన్ ట్రిబ్యునల్ కు వెళ్లాలని ఈసీ లాయర్ సూచించారు. హైకోర్టులో అంబటి లాయర్లు వాదనలు పూర్తయ్యాయి. ఇక పల్నాడు జిల్లాలోని 4 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. నాన్నేపాడులో 236, 237తో పాటు దమ్మలపాడులో 253, 254 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందని, ఇక్కడ వెబ్కాస్టింగ్ వీడియోలు చూసి రీపోలింగ్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు అంబటి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అయితే దీనిపై ఎలక్షన్ ట్రిబ్యునల్ కు వెళ్లాలని ఈసీ లాయర్ సూచించారు. హైకోర్టులో అంబటి లాయర్ల వాదనలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. ఇక్కడ చూసుకున్నట్లయితే అంబటి లాయర్ల వాదనలు పూర్తయినట్లు తెలుస్తుంది. వారి వాదనలు ఏంటి? సునీత, ప్రస్తుతం అయితే ఏపీలో రీపోలింగ్కి సంబంధించి ఎక్కడా కూడా అవకాశం లేదని చెప్పి ఇప్పటికే ఈసీ ప్రకటించింది. పోలింగ్ జరిగినటువంటి రోజునే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఘటనలు జరగలేదు కాబట్టి రీపోలింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కడా లేవని చెప్పి కూడా ఈసీ స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో ఈవీఎంల ధ్వంసం జరిగాయి కాబట్టి ఈవీఎం ధ్వంసం జరిగినటువంటి ప్రాంతాల్లో కొంతవరకు ప్రజలు భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి స్వేచ్ఛగా ఓటు వేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయిందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అందులో భాగంగానే ఓటింగ్ పర్సంటేజ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారు. ఏదైతే రీపోలింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా కూడా దాఖలైనటువంటి దాఖలాల్లో ఎక్కడ కూడా ఫిర్యాదు అందలేదని చెప్పి పోలింగ్ జరిగిన రోజే ఈసీ స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి కొన్ని వీడియోలు, ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు, ఏదైతే సీసీ కెమెరాకు సంబంధించినటువంటి వీడియోలు కావచ్చు, వెబ్ కెమెరాకు సంబంధించినటువంటి వీడియోలు కావచ్చు, బయట రికార్డ్ అయినటువంటి పోలింగ్ బూత్ బయట, పోలింగ్ బూత్ లోపల ఏదైతే వీడియోస్ రికార్డ్ అయినాయో ఆ వీడియోస్ రికార్డింగ్ ప్రాథమికంగా తీసుకొని వాటిని ఆధారంగా చేసుకుని కొంతవరకు కూడా రీపోలింగ్కి అవకాశం కల్పించాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి అంబటి రాంబాబు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన న్యాయస్థానం తలుపు తట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వ్యవహారం పైన న్యాయస్థానం కూడా ఇరు పక్షాలకు సంబంధించినటువంటి వాదనలు కూడా విన్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈసీకి సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా కోరినట్టుగా చెబుతున్నారు. న్యాయవాదులకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే రీపోలింగ్కి సంబంధించి ఇచ్చినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి వీడియోస్ని పోలింగ్ కేంద్రం బయట, పోలింగ్ కేంద్రం లోపల కూడా కొన్ని విజువల్స్ని సేకరించారు, కొన్ని వీడియోలు సేకరించారు. అట్ ది సేమ్ టైం ఇదే రకమైనటువంటి విజువల్స్ ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నటువంటి వెబ్ కెమెరాలు, వీడియో రికార్డింగ్ కెమెరాలు, సీసీ కెమెరాల్లో కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా పరిశీలించి పూర్తిగా రీపోలింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రీపోలింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని, ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంబటి రాంబాబు తరపు నుంచి న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే రీపోలింగ్కి సంబంధించినటువంటి అవకాశాలు ఎక్కడా లేదు. రీపోలింగ్కి సంబంధించిన కూడా ఎక్కడైతే ఈవీఎంలు ధ్వంసమయ్యాయో అక్కడ కీలకంగా ఉండేటువంటి చిప్ ఏదైతే ఉందో ఆ చిప్పుకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా సమాచారం, డేటా అంతా కూడా పూర్తిగా భద్రంగా ఉంది కాబట్టి ఎక్కడా కూడా రీపోలింగ్ అవసరం లేదన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటుగా ఈసీ కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ పోలింగ్కి సంబంధించినంత వరకు సిఈసి ముఖేష్ కుమార్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికీ అన్ని పోలింగ్ ప్రశాంతంగా పూర్తయినటువంటి నేపథ్యంలో రీపోలింగ్కి ఎక్కడ కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే కూడా జరిగినటువంటి ఘటనల పైన వెంటనే స్పందించారు. ఈవీఎంలు ఎక్కడైతే 1-2 చోట్ల డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్కి జరిగినటువంటి ప్రాంతాల్లో ఈవీఎంని రీప్లేస్ చేసి వేరొక ఈవీఎంతో ఓటింగ్ కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం ఏంటంటే కనుక ఏదైతే రీపోలింగ్ జరుగుతున్నటువంటి కౌంటర్లు, రీపోలింగ్ జరిగేటువంటి పోలింగ్ సెంటర్స్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే ప్రధానంగా పోలింగ్ కేంద్రం లోపల ఘర్షణలు జరగడం, పోలింగ్ కేంద్రం బయట ఘర్షణలు జరగడం, పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల కూడా ఎక్కడికక్కడ 200 మీటర్ల పరిధిలో కానీ
ఎవరిని కూడా రానివ్వకుండా ఎటువంటి అల్లర్లు కూడా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ జరిగినటువంటి వీడియోస్కి సంబంధించి ఏదైతే వీడియో ఫుటేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫుటేజ్లో పూర్తిగా భయాందోళన కలిగించేటువంటి వాతావరణం, ఘర్షణలకు సంబంధించినటువంటి వాతావరణం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మహిళలు కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. అందులో భాగంగానే పోలింగ్కి సంబంధించినటువంటి ఓట్ల పోలింగ్ కూడా తగ్గింది అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అందులో భాగంగానే ఈ కోణంలో ఆలోచించి ఏదైతే ఘర్షణలకు సంబంధించి, ఏదైతే విధ్వంసానికి సంబంధించినటువంటి అంశాలు, గొడవలకు సంబంధించినటువంటి అంశాలు, పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నట్టు 200 మీటర్ల పరిధిలో జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నింటిని కూడా న్యాయస్థానం ముందు ఉంచారు. న్యాయస్థానం ముందు ఉంచిన తర్వాత ఈ అంశాలను పరిగణలో తీసుకుని రీపోలింగ్ నిర్వహించాలన్నటువంటి ఒక అభ్యర్థనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి అంబటరాంబాబు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపైన న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉండబోతోంది, అదేవిధంగా ఈసీ న్యాయస్థానం ముందు ఉంచేటువంటి ఎవిడెన్స్ కావచ్చు, ప్రతిపాదన కావచ్చు ఎలా ఉంటాయన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.